చూడండి పిల్లలు, మనం ఇంతకుముందు వర్షం పాఠంలో 2 పద్యాలు చెప్పుకున్నాం కదా. మరి మేఘం పుట్టి పుట్టక ముందే ఆకాశం మీదకి ఎగబాకిందని చెప్పుకున్నాం. ఆ యొక్క మేఘం యొక్క గర్వము, మీసాలు దువ్వుతున్నటువంటి మేఘం యొక్క గర్వం నిలువు నీరై సముద్రం పాలైందని చెప్పుకున్నాం కదా. చిన్నగా వర్షం మొదలై వడగండ్లు పడి తర్వాత వర్షం చూస్తుండగానే భారీ వర్షం కుండకొత్తగా వర్షం కురిసిందని చెప్పుకున్నాం. అయితే అక్కడ మీరు చదివిండ్రు కదా, ఈ 2 పద్యాలు ఆ పద్యాలకు సంబంధించిన తాత్పర్యాలు చదివిండ్రు కదా. మేఘాన్ని అక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చిండు చూడండి, ఆలోచించి చెప్పండి అంటుండు. అక్కడ మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా కూడా పెరగాలంటే ఎదగాలంటే ఏకాఏకిన పెరిగితే గర్వం అనేది పెరుగుతుంది. ఏకాఏకిన అంటే అప్పటికప్పుడే పెరిగిపోతే గర్వం అనేది పెరుగుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మేఘము అప్పటికప్పుడే పుట్టింది, పుట్టగానే ఆకాశానికి ఎగబాకిన అని గర్వపడుతున్నది. కాబట్టి కవి నడుమంతరపు సిరి అని అంటే నిన్నటి వరకు పేదరికంలో ఉన్న వాళ్ళకు అకస్మాత్తుగా డబ్బు వచ్చినట్టయితే గర్వపడతారు. కాబట్టి అటు మేఘానికి ఈ విషయాన్ని అనుసంధానం చేస్తూ చెప్పి ఉంటాడని మనము అనుకోవచ్చు. వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా. జోరువాన పడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? వర్షం ఎట్లా పడుతున్నది? చిన్నగా పడ్డది, వడగండ్లు పడ్డాయి, పెద్ద భారీ వర్షం పడ్డది అని చెప్పుకున్నాం. మరి నిజంగా వర్షమే పడినట్టయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు రోజు ఎండలలో ఉండి మే నెలలో విపరీతం వేడి ఎండలకు మనము బాగా ఉడకపోస్తుంటే ఆ ఉడకపోత నుంచి వెంటనే మన చుట్టూ ఉన్న ప్రకృతిని, భూమిని చల్లబరుస్తూ వర్షం పడ్డదనుకో, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. ఆనందంతో ఆ వర్షంలో పిల్లలకైతే వర్షంలో వెళ్ళి కేరింతలు కొట్టాలనిపిస్తుంది, వర్షంలో తడవాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళు వద్దంటున్నా సరే, సర్ది అవుతుందని చెప్పినా సరే వాళ్ళు వినకుండా వర్షంలోనే ఆటలు ఆడుకుంటుంటారు. వర్షంలో వచ్చినటువంటి నీళ్ళల్లో పడవలు చేసి హాయిగా ఆడుకోవాలని అనిపిస్తుంది. ఇంకా కూడా మీకు ఏమన్నా అనిపించినట్లయితే అది కూడా చెప్పండి. మరి ఇప్పుడు మనము 3వ పద్యానికి వద్దాం. ఈ యొక్క పాఠంలో, వర్షం పాఠంలో ఇది 3వ పద్యం. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినమ్ములు గతించే, ఇంచుక అశ్రద్ధ ఉంచిన పాదమ్ము జరుకు జరుక్కని జారదొడగే. పగలు రాత్రి అనక ప్రభుపాలితులనక ప్రజలందరూ ఛత్రపతులే అయిరి. నెరియలు వారిన నేల అంతట అద్దములు తాపినట్లు నీడలు కనపడి. పులకరించి భూసతి రామ చిలుక అయ్యే, హూంకరించి ఆంబోతు రంకె వేసి. నాగలి పట్టి కృషికుడు నడుముగట్టి, ఆశలు పొంగి పారే వర్షాగమమున. అక్కడ నేల మీద నిన్న మొన్న మే నెలలో విపరీతం ఎండలుంటాయి. ఆ మే నెలలో మనము అనుకోకుండా ఏదైనా అమ్మేదైనా పని చెప్తే తొందరగా చెప్పులేసుకోకుండా పోతే ఏమవుతుంది? అక్కడ చెప్పులేసుకుండా బయటకు వెళ్తే చురుక్కుమని కాలుతుంది, వేడిగా ఉంటుంది. ఆ ఎండ వేడికి భూమి కూడా వేడైపోతుంది. కాబట్టి నేలపై కాలు పెట్టినట్లయితే సురుక్కుమని కాలుతుంది. కాబట్టి ఆ రోజులు గతించే అంటారు. దినములు అంటే రోజులు, గతించినవి అంటే ముగిసిపోయినాయి, పూర్తయిపోయినాయి. గతించినవి అంటే అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? ఓహో, ఆ ఎండ వేటి ప్రతాపం చూపెట్టేటటువంటి రోజులు గతించినవి అంటే అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? బయట కాలు పెడితే ఏ పని చెప్పినా బయటకు వెళ్ళినప్పుడు ఇంచుక అశ్రద్ధ ఉంచిన, ఇంచుక అంటే ఇంచుక అంటే కొంచెం కూడా అశ్రద్ధగా అంటే అజాగ్రత్తగా కాలు భూమి మీద పెడితే ఏమవుతుంది? అక్కడ జరుకుమని జారదొడిగే అంటుంది. అక్కడ ఏమవుతుంది? బాగా జారి అంటే వర్షం పడటం వల్ల భూమి అంతా మెత్తబడిపోయింది. అక్కడక్కడ కూడా కొంచెం అది పాకురు అట్లాంటిది వస్తుంటుంది. అట్లాంటి వాటి మీద అడుగు వేసినప్పుడు అనుకోకుండానే జారి పడతారు. మనం జారి పడితే కానీ చూసే వాళ్ళందరూ కొల్లునని అవుతారు. కాబట్టి అక్కడ ఇది తెలంగాణ మాండలికం. జారి పడ్డము అని డైరెక్ట్ చెప్పకుండా అక్కడ ఏమంటుండు? జరుకు అనేటటువంటి ఒక పదాన్ని, ఒక పలుకుబడిని ఉపయోగించిండు అక్కడ. అంటే ఎట్లా జారిపడ్డావు అమ్మ అంటే జర్రున జారిపడ్డ టీచర్ అంటారు. ఆ విధంగా జరుక్కుమని జారిపడుతున్నాం. నిన్న మననేమో బయట కాలు పెడితే సుర్రుమని బొబ్బలెక్కుతున్నాయి. బొబ్బలెక్కడం అంటే పొక్కులు వస్తాయి.
వేడికి మనం మీద ఏదైనా వేడి పడ్డదనుకోండి, వేడి నూనెను అనుకోకుండా వంట చేస్తుంటే ఏదైనా వేడిగా కాలితే సురుక్కుమని బొబ్బలు ఎక్కుతాయి. బొబ్బలు ఎక్కడం అంటే పొక్కులు రావడం. ఆ విధంగా అటువంటి నేలపై మోపిన కాలు చురుక్కని అంటే సురుమని కాలేటటువంటి రోజులు గతించినాయి అంటే పూర్తయిపోయినాయి. ఇప్పుడు కొంచెం అశ్రద్ధగా పాదము అంటే కాలు చివర, పాదము అంటే కాలు యొక్క చివర, ఆ విధంగా ఇంచుగా కొంచెం కూడా అశ్రద్ధగా మనం బయట కాలు పెట్టినట్లయితే జరుకుమని జారుతున్నది. పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరూ ఛత్రపతులే. ఛత్రపతి అంటే చక్రవర్తి. ఛత్రపతి అంటే పూర్వకాలంలో మన దేశాన్ని రాజులు పరిపాలించేవాడు. ఆ రాజులకే రాజు చక్రవర్తి అన్నమాట. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఛత్రపతులైపోయారు అని అంటున్నారు. ఛత్రపతులు అంటే వర్షం నుంచి తడవకుండా తమను తాము కాపాడుకోవడానికి అందరూ ఛత్రము అంటే గొడుగు, ఛత్రము అంటే గొడుగు, గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభు ఎవరో తెలుసు, రాజు ఎవరో తెలుస్తలేరు, రాజు చేత పరిపాలించబడేటటువంటి మనుషులు ఎవరో తెలియకుండా ప్రజలందరూ కూడా ఛత్రపతులు. పూర్వకాలం గ్రామ పెద్ద వచ్చినప్పుడు ఆ గ్రామ పెద్దకు పక్కనే ఉన్నటువంటి ఒక సేవకుడు అతడు తాఫీగా టీవీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ అతనికి పక్కనే ఉన్న సేవకుడు ఒక గొడుగు పట్టేవాడు. ఆ విధంగా గ్రామ పెద్దలు, రాజులు ఎవరు బయటకు వచ్చినా వాళ్లకు ఛత్రి పట్టుకొని గౌరవించడం అనేది ఒక మర్యాద సాంప్రదాయం అనేది ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ప్రభువు ఎవరో రాజెవరో తెలియటం లేదు, పాలించబడేటటువంటి ప్రజలెవరో కూడా తెలియకుండా ప్రజలందరూ కూడా ఛత్రపతులైపోయారు. అంటే ఛత్రులు పట్టుకొని గొడుగులు పట్టుకొని వర్షంకు తడవకుండా ఉండటానికి ఛత్రులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నెరియలు వారిన నేల అంతటా అంటే నెరియలు వారడం అంటే నిన్న మొన్న మరి చెరువు ఉంటుంది, అది ఎండిపోతే చివరికి అవన్నీ నెరియలు వారడం అంటే బీటలు వారడం. నెరియలు వారడం అంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలి, భూమి అంతా కూడా బీటలు వారింది అంటే నెర్రలిచ్చుకొని ఉన్నటువంటి భూమి అంతా ఇప్పుడు ఏమైపోయింది, వర్షంతో నీళ్లు నిలబడి అక్కడ అద్దములు తాపినట్లు నీడలు కనబడి. నద్దములు అంటే అక్కడ అద్దములు అని అర్థం చేయాలి. అద్దాలు కనుక పరిసినట్టుగా అక్కడికి వెళ్ళగానే మన నీటిలో మన ప్రతిబింబం కూడా కనిపిస్తూ ఉన్నది. నిన్న దాకా నేల మీద కాలు పెడితే సుర్రుమని కాలి పొక్కులు వచ్చేటటువంటి రోజులు గతించిపోయాయి అంటే పూర్తయిపోయింది. ఇప్పుడు కొంచెం కూడా అశ్రద్ధగా కాలు పెట్టినట్లయితే అది జరుమని జారుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క జారిపోతుంది. పగలు రాత్రి అనగా ప్రజలందరూ కూడా ఛత్రపతులు అవుతున్నారు. ఛత్రపతులు అంటే గొడుగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ విధంగా గొడుగులు పట్టుకొని తిరగడం వల్ల ఏమవుతుంది, రాజులెవరో మంత్రులెవరో రాజులెవరు లేకపోతే ప్రజలెవరు పాలించబడేటటువంటి వాళ్ళు ఎవరు, ప్రభు ఎవరు పాలకులు ఎవరు అన్న తేడా లేకుండా ప్రజలందరూ కూడా ఛత్రులు పట్టుకొని ఛత్రపతుల్లాగా తిరుగుతున్నారు. నెరియలు పారిన అంటే బీటలు పారినటువంటి నేల అంతా అద్దములు తాపినట్లు అంటే అద్దములు కనుక పొదిగినట్టు అద్దాలు కూడా పరిచినట్లుగా ఆ యొక్క నేల అంతా నీళ్లతోటి నిండి అక్కడ మన యొక్క ప్రతిబింబాలు ఆ నీళ్ళలో నీడలు కనిపిస్తుంది. నీడ అంటే ప్రతిబింబం, నీడ అంటే ప్రతిబింబం. ఎప్పుడైనా చూడండి, నీళ్లు నిలబడ్డ దగ్గర నీళ్ళ బకెటే ఉందనుకోండి, ఆ నీళ్ళల్లోకి తొంగి చూస్తే మన యొక్క ప్రతిబింబము అందులో కనబడతాయి. గంగాళం కానీ నీళ్లు నింపినటువంటి నీటి కుంటలు కానీ అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించండి. ఆ విధంగా గమనిస్తే ఆ నీళ్ళ దగ్గర పోతే మన యొక్క నీడ కనిపిస్తుంది. మన యొక్క ప్రతిబింబం అద్దంలో చూసుకుంటే ఎట్లయితే కనిపిస్తుందో ఆ నీళ్ళల్లో చూసుకున్నప్పుడు కూడా మన యొక్క ప్రతిబింబము కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ పద్యము వినండి. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినమ్ములు గతించే ఇంచుక అశ్రద్ధ ఉంచిన పాదము జరుకుమని జారదొడగే. పగలు రాత్రి అనక ప్రభుపాలితులనక ప్రజలందరూ కూడా ఛత్రపతులే అయిరి. నెరియలు వారిన నేల అంతటా అద్దములు తాపినట్లు నీడలు కనబడి. పులకరించి భూసతి రామ చిలుక అయ్యి అంటుండు. అక్కడ పులకరించి భూసతి అంటుండు. భూసతి అంటే భూదేవి. భూసతి అంటే ఎవరు, భూదేవి. భూసతి అంటే ఎవరు, భూదేవి. పులకరించి భూసతి అంటే భూమి అనేటటువంటి స్త్రీ, భూమి అనేటటువంటి స్త్రీ రామచిలుక అయిందట. రామచిలుక ఏ రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అరటాకు రంగులో ఉంటుంది.
రామచిలుకలాగా మారిపోయింది. మరి వర్షం పడగానే ఎక్కడెక్కడ ఉన్నటువంటి విత్తనాలు అన్నీ కూడా మొలకెత్తినాయి. ఎక్కడ ఇట్లా ఆకుపచ్చ రంగును అలుముకున్నది. భూదేవి ఆకుపచ్చ చీర కట్టుకున్నదా అన్నంతగా ఆకుపచ్చ రంగులో మారిపోయింది ప్రకృతి అంతా కూడా. మరి అన్ని రోజులు కూడా మరి ఎండలకు ఎండిపోయిన గడ్డి కూడా మళ్ళీ వర్షం పడగానే మొత్తం చిగురించి భూమాత ఆకుపచ్చ రంగుగా మారిపోయింది. పులకరించింది అంటే సంతోషించింది. వర్షం పడగానే తను కూడా సంతోషపడి భూమాత ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. అట్లా చూస్తే రామచిలుక రంగులోకి మారిపోయింది. హూంకరించి ఆబోతులు రంకె వేసే. హూంకరించిన ఆబోతులు అంటే ఎద్దులు. ఆబోతులు అంటే మంచి పచ్చగడ్డి వాటి కడుపు నిండా తిని మొన్నటి వరకు ఎండుగడ్డి తింటాయి కదా ఎండాకాలంలో. మరి చాలని నీళ్లు తాగి అవి ఉంటాయి. ఆ విధంగా పచ్చగడ్డి మేసి మంచి నీళ్లు త్రాగి అవి కూడా ఆనందంతో రంకె వేస్తున్నాయి. అంటే చెంగున దుంకుతున్నాయి. బాగా బలంగా తయారైనవి అని అక్కడ అర్థం చేసుకోవాలి. నాగలి పట్టి కృషికుడు నడుము పట్టి. ఆ విధంగా నాగలి పట్టుకొని కృషికుడు అంటే ఎవరు? రైతు. కృషికుడు అంటే ఎవరు? రైతు. రైతు కూడా నిన్న మన వేసవి కాలంలో పనేం లేక ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, పొలం దున్నుకొని విత్తనాలు వేసుకోవాలి అని అతడు కూడా వ్యవసాయం చేయడానికి నడుము కట్టిండు అంటే సిద్ధపడ్డాడు. నడుము కట్టిండు అంటే ఏమనుకోవాలి అక్కడ? నాగలి కట్టడానికి కృషికుడు రైతు కూడా సిద్ధంగా తయారైపోయింది. ఆశలు పొంగి పారే వర్షాగమమున. ఆ విధంగా వర్షము రావడం, ఆగమము అంటే రావడం, వర్షం అనేది రావడం చేత అందరి లోపల కొత్త ఆశలు చిగురించినాయి అని చెప్పిండు. ఎవరు రావడం వల్ల కొత్త ఆశలు చిగురించినాయి అంటే వర్షం రావడం వల్ల. ఏమైంది? బాగా నేల మీద కాలు పెడితే చురుకుమని బొబ్బలెక్కే రోజులు వెళ్ళిపోయినాయి. తర్వాత పాదము అశ్రద్ధగా పెడితే జర్రుమని జారే రోజులు కూడా వచ్చినాయి. తర్వాత ఏమైంది? ప్రజలనక, ప్రాలితులనక, రాజులనక, పేదలనక అందరూ కూడా ఛత్రీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఛత్రపతులైనరు అంటే ఛత్రీలు గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. నెరియలు వారిన నేల అంతా అద్దములు తాపినట్లు నీడలు. బాగా బీటలు వారిన నేల మొత్తం ఏమైంది? బాగా నీళ్లు నిలబడి దాని పక్కన వెళ్తే మన యొక్క ప్రతిబింబాలు కనబడేటట్లు తయారైంది. పులకరించి భూసతి సంతోషంతో వర్షం పడేసరికి భూమి కూడా నిన్నమన్న భగభగ వేడెక్కిపోయినటువంటి భూమి కూడా సంతోషించి ప్రకృతి మాత భూమాత పులకరించి మంచి నేల మొత్తం పచ్చదనంతో అలుముకొని అంతా పచ్చదనంతో నిండిపోయింది. హూంకరించి ఆంబోతు రంకె వేసి సంతోషంతో ఎడ్లు కూడా రంకె వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నాగలి పట్టుకొని రైతు వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డాడు. అందరి లోపల ఆశలు చిగురింపజేస్తూ వర్షాకాలం ఈ విధంగా వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత పద్యం చూడండి. ఉన్నత సౌద గోపురపు టొయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగి ఉండు సంపన్నుల మీదికించనగా వాటము కామిని వానదేవుడా చిన్నవి చొప్ప కప్పు గుడిసెల్వడి కూలగా దాడి చేతువా అంటున్నాడు. ఉన్నతమైనటువంటి సౌధ గోపురాలు, ఉన్నతమైన అంటే పెద్దవైనటువంటి, సౌధము అంటే భవనం, సౌధము అంటే ఏంటి? భవనము. ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప సౌధాలు అంటే గొప్ప గొప్ప భవనాలు, పెద్ద పెద్ద ఇండ్ల మీదికి అక్కడ ఉన్నత సౌధ గోపురాలల్లో చాలామంది ఉయ్యాల మంచములందు, ఉయ్యాల మంచం అంటే ఉయ్యాల బల్ల అంటారు దాన్ని. ఉయ్యాల మంచము అంటే ఉయ్యాల బల్ల, 4 దిక్కుల 4 తాళ్ళు కట్టి ఉయ్యాల బల్ల మీద హాయిగా ఊకుంటూ తిన్నగా అంటే బాగా చక్కగా, అక్కడ తిన్నగా అంటే చక్కగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగి ఉండు సంపన్నుల మీదికి మంచిగా పెద్ద పెద్ద భవనాలలా, భవంతులలా, ఉయ్యాల మంచాల మీద తిన్నగా అంటే చక్కగా కళ్ళు మూసుకొని గుర్రుమని అంటే గురకలు పెట్టుతూ, గుర్రుమని అంటే అక్కడ ఏమర్థం చేసుకోవాలి? గురకలు పెడుతుంటారు. నిద్రపోతున్నప్పుడు చాలామంది చూడండి గురకలు పెడుతుంటారు. వాళ్ళ గురకల వాళ్ళ పక్కనకి నిద్ర పట్టదు, కానీ వీళ్ళు హాయిగా ఉయ్యాల బల్లల మీద గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగి ఉండు అంటుండు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, గాఢ సుషుప్తిని అంటే మంచిగా గాఢ నిద్రలోకి జారిపోయినటువంటి వాళ్ళ మీదికి చనగా
వాళ్ళెవరు అంటే సంపన్నులు. సంపన్నులు అంటుండే అక్కడ. సంపన్నులు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. సంపన్నులు అంటే బాగా శ్రీమంతులు. ఆ విధంగా వాళ్ళు పెద్ద పెద్ద భవనాలలో ఉయ్యాల మంచాల మీద గుర్రుమని గురుకలు పెడుతూ గాఢ నిద్రలోకి వెళ్ళి ఉన్నటువంటి సంపన్నులు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళపైకి వెళ్ళడానికి, జనగా అంటే వెళ్ళగా, సంపన్నుల మీదికి అంటుండు. బాగా డబ్బున్నటువంటి వాళ్ళ మీదికి వెళ్ళడానికి వాటము కామిని వానదేవుడా, వాళ్ళ మీదికి వెళ్ళడానికి వీలు కాదని ఓ వానదేవుడా. వర్షాన్ని మనం వానదేవుడా అని అనుకుంటాం. వానలు కురవాలి వానదేవుడా అంటుంటాం. ఆ విధంగా ఓ వానదేవుడా, ఎవరి మీదికి వెళ్ళడానికి నీకు వీలు కావడం లేదు అంటే పెద్ద పెద్ద భవనాలలో ఉయ్యాల మంచాల మీద గుర్రు పెట్టి నిద్రపోతూ గాఢ నిద్రలోకి జారుకొని హాయిగా నిద్రిస్తున్న వాళ్ళ మీదికి వెళ్ళడానికి వాటము కాదు అంటే వీలు కాదు అని నువ్వేం చేస్తున్నావు? ఆ డబ్బున్న వాళ్ళ మీదకి వెళ్ళడానికి వీలు కాక చిన్నవి చొప్ప కప్పు గుడిసెలు వడికూలగా దాడి చేతువా. పాపం చిన్న చిన్న పూరి గుడిసెలు చొప్పతోటి అంటే జొన్న చొప్పతోటి వాళ్ళ పైకప్పులు వేసుకొని ఉంటారు వాళ్ళు. ఆ జొన్న చొప్పతోటి పైకప్పులు వేసుకొని గుంజలు బాతుకొని వాళ్ళ ఇంటి చుట్టూ ఏదో ఒక రక్షణ వలయాన్ని చిన్న చిన్న కర్రలతోటి ఏర్పాటు చేసుకొని పూరి గుడిసెలు వేసుకుని ఆ విధంగా అందులో నిద్రపోతున్న పేదవాళ్ళ మీదకి దాడి చేసి ఏకాఏకన వాళ్ళ గుడిసెలు కూలిపోతే ఈ వర్షంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు కదా. అందుకే పాపం వాళ్ళ మీదకి ఈ విధంగా దాడి చేయకు అని కవి భావన అక్కడ. ఆ విధంగా దాడి చేసినట్లయితే పేదవాళ్ళు చాలా కష్టపడతారు సుమా. అందుకే ఆ చిన్నవి చొప్పకప్పు గుడిసెలు పడిపోకుండా, కప్పు అంటే అంటే పై కప్పు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇండ్లు చూడండి, ఇప్పుడున్న ఇండ్లకు అందరి ఇళ్ళకు మంచిగా సిమెంటు కాంక్రీటు అట్లాంటివి వేసుకొని మంచిగా వర్షం పడ్డా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటున్నాం కదా. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి సోఫాతోటి ఉన్నటువంటి పూరిళ్ళు మనకు కనిపిస్తాయి. పూరి గుడిసెలు అంటారు. ఆ విధంగా వర్షం పడ్డప్పుడు ఆ యొక్క గడ్డి కానీ సొప్ప కప్పు కానీ కూలిపోయి పాపం ఆ వర్షంలో వాళ్ళ సామాన్లు వాళ్ళ భార్య పిల్లలు కూడా విపరీతంగా బాధలు పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓ వానదేవుడా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అంటున్నాడు అక్కడ పల్లాదుర్గని. మళ్ళీ అదే పద్యం మరొకసారి చూడండి. ఉన్నత సౌధ గోపురపు టొయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గాఢ సుషుప్తిని మునిగి ఉండు సంపన్నుల మీదికించనగా వాటము కామిని వానదేవుడా, చిన్నవి చొప్ప కప్పు గుడిసెలు వడికూలగా దాడి చేదువా. నువ్వు ఆ విధంగా డబ్బున్న వాళ్ళ మీదికి వెళ్ళడానికి వీలు కాక పాపం ఈ పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకు ఓ వానదేవుడా అని విన్నవించుకుంటున్నాడు పల్లాదుర్గయ్య. మరి ఇక్కడ చూడండి, పాపం ఈ విధంగా పూరి గుడిసెలు మీరు ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పూరి గుడిసెలను గమనించండి. అవి పాపం ఎండలో కూడా వాళ్ళకు సరైన రక్షణ ఉండదు. అక్కడ చిల్లులు పడి ఎండ కూడా ఇళ్ళకి వస్తుంది. మరి వర్షం పడగానే ఇల్లంతా కురుస్తుంటాయి. పాపం వాళ్ళ సామాన్లన్నీ కూడా తడిచిపోతుంటాయి. ఆ విధంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు కదా ఆ పేదవాళ్ళు. అటువంటి ఇండ్లను గమనించండి. ఆ విధంగా గమనించి పరిశీలించినట్లయితే మీకు అక్కడ కవి ఈ విధంగా వర్ణించడానికి గల కారణం అనేది మీకు అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకొని అన్ని పద్యాలు వాటి యొక్క తాత్పర్యాలు చదవండి. చదివి మీరు మంచిగా నేర్చుకున్నట్లయితే మీకు ఈ పాఠం యొక్క కవి యొక్క భావన అనేది బాగా అర్థమవుతుంది. అర్థం కాకుండా కూడా మళ్ళీ అడగండి, నేను మళ్ళీ కూడా చెప్తాను.